హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫైనాన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం గూగుల్ పే గురించి అయితే మాట్లాడుకుందాం. గూగుల్ పే గురించి అందరికీ తెలిసిందే కదా! మళ్ళీ దీనికోసం ప్రత్యేకంగా వీడియో అవసరమా అంటే అవసరమే గైస్. ఎందుకంటే దీని గురించి మనలో చాలా మందికి దీన్ని ఎలా యూజ్ చేయాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, అలా ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో వారి కోసమే అన్నమాట ఈ వీడియో. ఇందులో గూగుల్ పే అంటే ఏంటి? గూగుల్ పే ద్వారా మనం మనీని ఎలా సెండ్ చేసుకోవచ్చు అనే వాటి గురించి క్లియర్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు ఈ గూగుల్ పే గురించి క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు గనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే వెంటనే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మనం ఫస్ట్ గూగుల్ పే గురించి బ్రీఫ్‌గా మాట్లాడుకున్నట్లయితే గూగుల్ పేనే మనం జీపే అని కూడా పిలుస్తుంటాం కదా! ఈ జీపే అనేది గూగుల్ రూపొందించినటువంటి ఒక డిజిటల్ పేమెంట్ యాప్ అన్నమాట. ఇది కూడా యూపీఐ ద్వారా పనిచేస్తుంది. యూపీఐ అంటే తెలుసు కదా! యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ అని అర్థం గైస్. సో, ఈ గూగుల్ పే నుంచి మనం మనీని ఇతరులకి అంటే అదర్ పర్సన్స్‌కి సెండ్ చేయవచ్చు. అలాగే అదర్ పర్సన్స్ నుంచి మనకి రిసీవ్ కూడా చేసుకోవచ్చు. అలాగే బిల్ పేమెంట్స్ చేసుకోవచ్చు, రీచార్జెస్ చేసుకోవచ్చు, షాపింగ్ చేసుకోవచ్చు. ఇలా చాలా వాటికైతే గూగుల్ పే యూజ్ చేస్తుంటాం కదా! సో, ఇప్పుడు మనం గూగుల్ పేలో ఎన్ని రకాలుగా పేమెంట్ చేసుకోవచ్చో మీకు లైవ్‌లో అయితే చూపిస్తాను. అలాగే రీసెంట్ టైమ్స్‌లో గూగుల్ పే యూపీఐ లైట్ కూడా వచ్చింది కదా గైస్. ఇది ఏం కొత్తగా అయితే ఏమీ ఉండదు. ఇందులో మనం చిన్న చిన్న మొత్తాలనైతే పేమెంట్ చేసుకోవచ్చు గైస్. లైక్ ఒక్కొక్క ట్రాన్సాక్షన్ అనేది 500 వరకు చేసుకోవచ్చు. అలాగే పర్ డే లిమిట్ 2000 ఉంటుంది. అంటే ఒక రోజులో మనం 2000 వరకు దీంట్లో పేమెంట్స్ అనేవి చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు యూజ్ చేసుకోవచ్చు అంటే బ్యాంక్ సర్వర్ సరిగ్గా పనిచేయనప్పుడు, అలాగే ఇంటర్నెట్ మనకి కనెక్షన్ సరిగ్గా లేనప్పుడు దీన్నైతే యూజ్ చేసుకోవచ్చు. దీంట్లోకి మనం బ్యాంక్ అకౌంట్ నుంచే కొంత అమౌంట్ అనేది జమ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ జమ చేసుకున్న అమౌంట్‌ని ఇట్లా సర్వర్స్ పనిచేయనప్పుడు గానీ, ఇంటర్నెట్ సరిగ్గా లేనప్పుడు గానీ పేమెంట్ అయితే చేసుకోవచ్చు. దీనికి కూడా యూపీఐ పిన్ అనేది అవసరమైతే ఉండదు గైస్. సో, ఈ గూగుల్ పే గురించి చాలా మందికి తెలిసిందే. మాకు తెలిసిన విషయం ఎందుకు చెప్తున్నారని మళ్ళీ కామెంట్స్‌లో నన్ను తిట్టకండి. ఎవరికైతే దీని గురించి తెలియకుండా ఉంటుందో వారి కోసం అన్నమాట ఈ వీడియో. సో, ఇప్పుడు మనం ఈ గూగుల్ పేలో ఎన్ని విధాలుగా అమౌంట్‌ని అదర్ పర్సన్స్‌కి సెండ్ చేయవచ్చో చూపిస్తాను. చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం గూగుల్ పేని ఎలా యూజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ మీరు గూగుల్ పేనైతే ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ప్లే స్టోర్‌లోకైతే వెళ్ళిపోండి. గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయగానే ఇక్కడ సెర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా గైస్. దీనిపైన అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ సెర్చింగ్‌లో గూగుల్ పే గాని, జీపే అని టైప్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ జీపే అని టైప్ చేశాను. సో, ఇక్కడ గూగుల్ పే వచ్చేసింది కదా! దీన్నైతే క్లిక్ చేద్దాం. సో, ఇప్పుడైతే ఇక్కడ చూసారు కదా! నేను ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసుకున్నా కాబట్టి ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది గైస్. మీరు ఇప్పటి వరకు ఇన్‌స్టాల్ చేయకపోయినట్లయితే ఇక్కడ ఇన్‌స్టాల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. జస్ట్ అక్కడ ఇన్‌స్టాల్ అయితే చేసుకోండి. ఇన్‌స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేసినప్పుడు మీ మొబైల్ నంబర్ అంటే మీ బ్యాంక్ అకౌంట్‌కి ఏ మొబైల్ నంబర్ అయితే లింక్ అప్ అయి ఉంటుందో ఆ నంబరే మీ మొబైల్‌లో అయితే ఉండాల్సి ఉంటుంది గైస్. ఎందుకంటే ఆ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, మీరు జస్ట్ గూగుల్ పే నుంచి దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీ మొబైల్ నంబర్ అలాగే ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేయగానే మీ మొబైల్ నంబర్‌కి ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయగానే లాగిన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది గైస్. ఇప్పుడు నేనైతే దీన్ని ఓపెన్ చేసి ఎలా గూగుల్ పేలో పేమెంట్స్ చేసుకోవాలో చూపిస్తాను. సో, మనం గూగుల్ పేని ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది గైస్. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. స్కాన్ ఎనీ క్యూఆర్ కోడ్ అని, పే కాంటాక్ట్స్ అని, పే ఫోన్ నంబర్ అని, బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అని, పే యూపీఐ ఐడీ ఆర్ నంబర్ అని, సెల్ఫ్ ట్రాన్స్‌ఫర్, పే బిల్స్, మొబైల్ రీచార్జెస్ ఇలా కనిపిస్తూనే ఉంటుంది. గూగుల్ పేలో ఇంకా మనకి బెస్ట్‌గా అనిపించేది ఏందంటే ఇందులో మనం సిబిల్ స్కోర్‌ని కూడా చెక్ చేసుకోవచ్చు గైస్. ఫస్ట్ అయితే ఈ ఆప్షన్స్‌ని యూజ్ చేసుకొని పేమెంట్స్ ఎలా చేసుకోవాలో చూసుకుందాం. ఫస్ట్ స్కాన్ ఎనీ క్యూఆర్ కోడ్ ఉంది కదా! ఇప్పుడు మనం ఎవరి దగ్గరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా షాప్‌కి వెళ్ళామనుకోండి. అక్కడ ఏవో కొన్ని మీకు కావాల్సిన వస్తువులు తీసుకున్నారు. అక్కడ స్కాన్ చేసి పేమెంట్ చేసుకోవాలనుకోండి. అప్పుడు జస్ట్ ఇందులో స్కాన్ అండ్ పే ఆప్షన్ ఉంది కదా! జస్ట్ దీనిపైన క్లిక్ చేయగానే మన మొబైల్‌లో కెమెరా అనేది ఓపెన్ అయిపోతుంది. సో, కెమెరా ఓపెన్ చేసిన తర్వాత అవతల వ్యక్తి యొక్క యూపీఐ స్కానర్ అనేది ఉంటది కదా! సో, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. క్యూఆర్ కోడ్ అంటే ఇదే. మనం ఎవరికైతే సెండ్ చేయాలనుకుంటున్నామో వారి యొక్క క్యూఆర్ కోడ్‌ని మన మొబైల్‌తో స్కాన్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఇప్పుడైతే స్కాన్ చేసి పేమెంట్ చేస్తాను గైస్. ఇప్పుడు క్యూఆర్ కోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేసాం కదా! జస్ట్ స్కాన్ చేయగానే వారి యొక్క నేమ్‌తో సహా ఇక్కడ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. సో, ఇప్పుడైతే మనం వారికి ఎంతైతే అమౌంట్ పే చేయాలనుకున్నారో ఆ అమౌంట్‌నైతే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది గైస్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ₹10 సెండ్ చేయాలనుకుంటున్నాను. సో, ₹10 ఎంటర్ చేద్దాం. నోట్ అనేది ఆప్షన్ మీరు అవసరం ఉంటే చేసుకోండి. లేకపోతే లేదు. సో, ఇక్కడ టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది కదా! దాన్నైతే క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ ఆప్షన్ అనేది మన బ్యాంక్ అకౌంట్స్ ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి చేయాలో అడుగుతుంది. కొంతమందికి ఒకే బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేసుకొని ఉంటే
నో ఇష్యూ, ఇక్కడ ఒక బ్యాంకే కనపడుతుంది. సో, ఇంకొంతమంది ఏం చేస్తుంటారంటే ఒక 2, 3 బ్యాంక్ అకౌంట్స్ అనేవి గూగుల్ పేకి లింక్ చేసుకొని ఉంటారు. సో, అలా 2, 3 బ్యాంక్స్ లింక్ చేసుకున్నప్పుడు ఆ 2, 3 అకౌంట్స్‌లో ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి మనం వీళ్ళకి అమౌంట్ సెండ్ చేయాలి, ఇక్కడ సెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ చూడండి కోటక్ మహీంద్రా బ్యాంక్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసామంటే ఇంకా నా గూగుల్ పేతో అకౌంట్స్ ఏవైనా లింక్ ఉంటే అవి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో, ఇప్పుడు మనం ఈ అకౌంట్‌లో ఏ అకౌంట్ నుంచి డబ్బులు సెండ్ చేయాలో ఆ అకౌంట్‌ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో, నేనైతే కెనరా బ్యాంక్ సెలెక్ట్ చేసుకున్నా. పే ₹10 అని కనిపిస్తుంది కదా! ఈ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ ఎంటర్ 6 డిజిట్స్ యూపీఐ పిన్. యూపీఐ పిన్ ఎంటర్ చేయకుండా మనం గూగుల్ పేలో ఎటువంటి ట్రాన్సాక్షన్ అయితే చేయలేం గైస్. సో, గుర్తుపెట్టుకోండి ఈ పిన్ అనేది చాలా ఇంపార్టెంట్. మర్చిపోకండి. సో, ఇప్పుడు నేను యూపీఐ పిన్ ఎంటర్ చేసి పేమెంట్ చేయడం చూపిస్తా. సో, యూపీఐ పిన్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా! దానిపైన అయితే క్లిక్ చేయాలి. సో, చూసారా ఇక్కడ పే టు పర్సన్ నేమ్ కూడా కనిపించేసిందనమాట. సో, ఇక్కడ షేర్ రిసిప్ట్ కనపడుతుంది కదా! ఈ షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం కావాలంటే దీన్ని వాళ్ళకి వాట్సాప్‌లో షేర్ కూడా చేయొచ్చు. అంటే మనం పేమెంట్ చేసినట్టు రిసిప్ట్ అనమాట. సో, దానిపైన క్లిక్ చేస్తే హోమ్ ఆప్షన్‌కైతే వచ్చేస్తాం. సో, కొన్నిసార్లు మనం పేమెంట్ చేసినప్పుడు గూగుల్ పేలో ఎక్కువ వోచర్స్ అనేవి వస్తూ ఉంటాయి. వాటిని కూడా కావాలంటే చెక్ చేసుకోవచ్చు. కావాలంటే ఇప్పుడే చెక్ చేసి తర్వాత అయినా చెక్ చేసుకోవచ్చు గైస్. సో, ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ చూసారంటే పే కాంటాక్ట్స్ అనమాట. సో, పే కాంటాక్ట్స్ అంటే ఏం లేదు, మన మొబైల్‌లో ఎవరైతే కాంటాక్ట్స్ నెంబర్స్ సేవ్‌లో ఉంటాయో వారికనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ నేను నా మొబైల్‌లో కాంటాక్ట్ సేవ్ అయిన కాంటాక్ట్‌కి అయితే మనీ అనేది సెండ్ చేస్తున్నాను. సో, మన కాంటాక్ట్స్‌లో ఉన్న నెంబర్స్ ఇక్కడ ఏదైతే నేమ్ మనం సేవ్ చేసుకుంటామో ఆ నేమ్‌ని ఇక్కడ టైప్ చేయగానే వాళ్ళ నెంబర్ అనేది ఇక్కడ డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. జస్ట్ దానిపైన ట్యాప్ చేసేయడమే. సో, ఇలా వాళ్ళ డీటెయిల్స్ మొత్తం వచ్చేసాయి గైస్. ఒకసారి చెక్ చేసుకొనేసి ఇక్కడ పే ఆప్షన్ కనిపిస్తుంది కదా! సో, పే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ మనం ఎంతైతే అమౌంట్ సెండ్ చేయాలనుకుంటామో ఆ అమౌంట్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఎగ్జాంపుల్‌కి నేను ₹10 అయితే వీళ్ళకి సెండ్ చేస్తాను. ₹10 ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్స్ అయితే కనిపిస్తుంది కదా! దీన్నైతే క్లిక్ చేయండి గైస్. సో, సేమ్ మనకి ఏ అకౌంట్ నుంచి అమౌంట్ అనేది కట్ కావాలో ఆ అకౌంట్‌ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకొని పే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేద్దాం. సో, మళ్ళీ మనకి 6 డిజిట్ యూపీఐ పిన్ అడుగుతుంది. దాన్నైతే ఎంటర్ చేసేద్దాం. సో, చూసారా పేమెంట్ అనేది అయిపోయింది. ఇలా చాలా సింపుల్‌గా అయితే మన మొబైల్‌లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్‌కి అదే మనీని అయితే సెండ్ చేసుకోవచ్చు. డన్ ఆప్షన్ పైన అయితే ఇప్పుడు క్లిక్ చేద్దాం. ఇంకా థర్డ్ ఆప్షన్ చూసినట్లయితే పే ఫోన్ నెంబర్. మీ దగ్గర అంటే మీ మొబైల్‌లో కాంటాక్ట్స్‌లో సేవ్ లేని నెంబర్స్‌కి ఇక్కడ పే నెంబర్ ద్వారా పేమెంట్ అయితే చేసుకోవచ్చు గైస్. నెంబర్‌ని ఎంటర్ చేసి టిక్ పైన అయితే క్లిక్ చేయండి గైస్. సో, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ కింద రావడం జరుగుతుంది. వాళ్ళ ప్రొఫైల్ పైన క్లిక్ చేయగానే ఇంతకుముందు ఏమైనా మనం పంపించుంటే అవి ఓపెన్ అయితాయి. సో, సేమ్ పే ఆప్షన్ పైన క్లిక్ చేసి అమౌంట్ అనేది ఎంటర్ చేసి టిక్ చేయగానే బ్యాంక్ సెలెక్ట్ చేసుకొని పే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ 6 డిజిట్స్ పిన్ ఎంటర్ చేయగానే పేమెంట్ అనేది అయిపోతుంది గైస్. సో, ఇది కూడా సేమ్ కాంటాక్ట్స్ నెంబర్స్‌కి ఎలా అయితే సెండ్ చేస్తామో అలాగే అన్నమాట. ఇక నెక్స్ట్ ఆప్షన్ బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అనమాట. బ్యాంక్ ట్రాన్స్‌ఫర్ అంటే ఏం లేదు గైస్, మనం ఇలా ఫోన్‌పే ద్వారా కాకుండా అకౌంట్ నెంబర్‌ని ఎంటర్ చేసి డైరెక్ట్ వాళ్ళ బ్యాంక్ అకౌంట్‌లోకి అయితే క్యాష్‌ని జమ చేయడం లేకపోతే వాళ్ళకి మనీ సెండ్ చేయడంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌సి కోడ్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, అవైతే ఎంటర్ చేసి మీకు చూపిస్తాను. సో, ఇలా మనం బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌సి కోడ్ ఎంటర్ చేయగానే కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయాలి. సో, ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ మనకి ఎంటర్ బ్యాంక్ అకౌంట్ అని కనిపిస్తుంది గైస్. మళ్ళీ మనం బ్యాంక్ అకౌంట్ నెంబర్‌ని అయితే ఇంకొకసారి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రిసీవర్ నేమ్‌లో మీరు ఎవరికైతే సెండ్ చేస్తున్నారో వారి యొక్క పేరుని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోండి గైస్. సో, కన్ఫర్మ్ మీద అయితే క్లిక్ చేసేయండి. పేయింగ్ టు వాళ్ళ నేమ్ వస్తది. బ్యాంక్ యొక్క నేమ్ వస్తది. ఏ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే మనం ఇచ్చామో అది. ఇక్కడ నేను స్టేట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఎంటర్ చేశా కాబట్టి స్టేట్ బ్యాంక్ ఇండియా. మన యొక్క అకౌంట్ యొక్క 4 డిజిట్స్ లాస్ట్ 4 డిజిట్స్ అయితే కనిపిస్తాయి. అవి ఒకసారి చెక్ చేసుకొని మీరు ఎంతైతే పేమెంట్ చేయాలనుకున్నారో ఆ అమౌంట్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేసేయండి. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ₹10 అయితే మీకు సెండ్ చేసి చూపిస్తాను. యాడ్ నోట్ అనేది ఆప్షనల్, మీకు ఇష్టమైతే నోట్ యాడ్ చేసుకోండి. లేకపోతే ఇక్కడ డైరెక్ట్ టిక్ మార్క్ పైన అయితే ప్రెస్ చేసేయండి. సేమ్ ఇక్కడ ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి మీకు అమౌంట్ అనేది కట్ కావాలో అదైతే సెలెక్ట్ చేసుకునేసి పే ₹10 పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ యూపీఐ పిన్‌ని ఎంటర్ చేయాల్సి ఉంటది. సో, యూపీఐని ఎంటర్ చేసి టిక్ పైన క్లిక్ చేయగానే వితిన్ సెకండ్స్‌లో మనకి పేమెంట్ అయితే అయిపోతుంది. చూసారా పేడ్ టు నేమ్ వస్తది, డేట్ వస్తది. సో, ఇలా అయితే మనం బ్యాంక్ అకౌంట్ నెంబర్‌ని ఎంటర్ చేసి గూగుల్ పేలో పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా ఉంది కదా గైస్. జస్ట్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్‌సి కోడ్ ఎంటర్ చేసామంటే సరిపోతది. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. అక్కడ ఫోన్ నెంబర్ ఎలా అయితే ఎంటర్ చేసామో ఇక్కడ 2 టైమ్స్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి ఐఎఫ్‌సి కోడ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సో, డన్ పైన అయితే ఇప్పుడు క్లిక్ చేసేద్దాం. నెక్స్ట్ చూసామంటే పే యూపీఐ ఐడీ. అంటే యూపీఐ ఐడీ అనేది మనకి ప్రతి ఒక్కరికి ఫోన్‌పేలో అయితే ఉంటుంది గైస్. మీకు ఇక్కడ చూపిస్తాను యూపీఐ ఐడీ ఎలా ఉంటుందో.
సో, ఇక్కడ చూసారా యూపీఐ ఐడీ అని ఇది ఉంది కదా! దీన్నే మనం యూపీఐ ఐడీ అంటాం. ఇక్కడ కింద కనిపిస్తూ ఉంటుంది. సో, అవతల వ్యక్తుల యొక్క యూపీఐ ఐడీ అనేది మీ వద్ద ఉండాల్సి ఉంటుంది. ఆ యూపీఐ ఐడీ అక్కడ ఎంటర్ చేసి మనం పేమెంట్స్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇప్పుడైతే మీకి యూపీఐ ఐడీని ఎంటర్ చేసి పేమెంట్ ఎలా చేయాలో చూపిస్తాను. సో, ఇప్పుడు పే యూపీఐ ఐడీ మీద ఎంటర్ చేయగానే ఇక్కడ యూపీఐ ఐడీ ఆర్ నంబర్ అంటే ఆ యూపీఐ ఐడీ ఏ ఫోన్ నంబర్ మీద ఉంటుందో ఆ నంబర్ కూడా ఎంటర్ చేసుకోవచ్చు. లేకపోతే యూపీఐ ఐడీ ఉంది కదా మనకిప్పుడు పేస్ట్ అయితే చేసేద్దాం. లేకపోతే మీకు టైం ఉంటే టైప్ అయినా చేసుకోండి గాయ్స్. ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేద్దాం. సో, ఇంతకుముందు మీరేమైనా పేమెంట్ చేసింటే ఆ పేమెంట్స్ కూడా కనిపిస్తాయి. ఇక్కడ పే ఆప్షన్ కనిపిస్తుంది కదా! దానిపైన అయితే క్లిక్ చేసి మనం అమౌంట్ అనేది వారికి సెండ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు పే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేద్దాం. సో, ఇక్కడ ఎంతో కొంత అమౌంట్‌ని మీరు ఎంతైతే అమౌంట్‌ని సెండ్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ టిక్ మార్క్స్ కనిపిస్తుంది కదా! లైట్ బ్లూ కలర్‌లో దీనిపైన అయితే క్లిక్ చేయండి. సేమ్ బ్యాంక్ అకౌంట్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటది. అంటే ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి మీకు అమౌంట్ అనేది కట్ అవ్వాలో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకునేసి పే ₹10 కనిపిస్తుంది కదా! దీనిపైన అయితే క్లిక్ చేసేయండి గైస్. ఇక్కడ మీ యూపీఐ ఐడీ 6 డిజిట్ యూపీఐని అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, చూసారా? మనం చాలా ఈజీగా యూపీఐ ఐడీ వాళ్ళ యొక్క యూపీఐ ఐడీ అనేది మనకి కరెక్ట్‌గా తెలిసినట్లయితే వితిన్ సెకండ్స్‌లో మనకి వాళ్ళకి పేమెంట్ అయితే చేసేయవచ్చు గైస్. డన్. సో, ఈ యూపీఐ ఐడీ ద్వారా కూడా పేమెంట్ చేసుకోవడం గూగుల్ పేలో పెద్ద కష్టమేమీ కాదు. చాలా సింపుల్ ప్రాసెస్‌తోనే మనం దీంట్లో పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా సెల్ఫ్ ట్రాన్స్‌ఫర్ అంటే ఏదో కాదు గైస్. జస్ట్ మన దగ్గర ఇప్పుడు గూగుల్ పేలో నావైతే 2 అకౌంట్స్ అయితే ఇందులో లాగిన్ ఉన్నాయి కదా! ఇప్పుడు ఒక అకౌంట్‌లో నుంచి ఇంకొక అకౌంట్‌కి అంటే మన అకౌంట్ నుంచి మన అకౌంట్‌కి డబ్బులు ఎలా సెండ్ చేసుకోవాలంటే ఈ సెల్ఫ్ ట్రాన్స్‌ఫర్‌ని యూజ్ చేస్తే మనం సెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకోసం మనం సెల్ఫ్ ట్రాన్స్‌ఫర్ ఆప్షన్ పైన క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా సెలెక్ట్ బ్యాంక్ అకౌంట్ టు ట్రాన్స్‌ఫర్ ఫ్రమ్ అంటే ఏ అకౌంట్ నుంచి డబ్బులు కట్ కావాలనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. కింద చూసారంటే సెలెక్ట్ బ్యాంక్ అకౌంట్ టు ట్రాన్స్‌ఫర్ అంటే ఏ బ్యాంక్ అకౌంట్‌లోకి మనం అమౌంట్ అయితే వేయాలనుకున్నామో ఆ అకౌంట్‌ని అయితే ఇక్కడ సెండ్ చేయాల్సి ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు కోటాక్ బ్యాంక్ నుంచి కెనరా బ్యాంక్‌లోకి అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు కోటాక్‌ని అయితే టిక్ చేసుకోవాలి. సో, టిక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ ఎంత అమౌంట్ అయితే మనం అకౌంట్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయాలనుకుంటున్నామో ఆ అమౌంట్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ చూసారా నేను సమ్ అమౌంట్ అయితే ఎంటర్ చేశాను. ఇక్కడ బ్లూ టిక్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! టిక్ మార్క్ దానిపైన అయితే క్లిక్ చేసేయండి. నోట్ అనేది ఆప్షనల్ అనమాట. మనం కావాలంటే పెట్టుకోవచ్చు. లేకపోతే వదిలేయొచ్చు. టిక్ పైన అయితే క్లిక్ చేద్దాం. సో, ట్రాన్స్‌ఫర్ నౌ కనిపిస్తుంది కదా! దీనిపైన అయితే క్లిక్ చేసేయండి గైస్. సో, ఇక్కడ యూపీఐ పిన్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు గమనించారా? ఏ దానికైనా యూపీఐ ఐడీ అనేది చాలా ఇంపార్టెంట్ కదా! సో, దీన్నైతే మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. సో, చూసారా ట్రాన్స్‌ఫరింగ్ ₹10 అని ఇక్కడ కనిపిస్తుంది. అమౌంట్ అనేది మన సెల్ఫ్ అకౌంట్‌కి అయితే ట్రాన్స్‌ఫర్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసారా పేమెంట్ టు ఓన్ అకౌంట్ ట్రాన్స్‌ఫర్ ఫ్రమ్ కోటాక్ మహీంద్రా బ్యాంక్ టు ట్రాన్స్‌ఫర్ టు కెనరా బ్యాంక్. సో, కోటాక్ బ్యాంక్ నుంచి మనం కెనరా బ్యాంక్ అయితే ఇక్కడ పేమెంట్ అనేది చేసుకున్నామన్నమాట. సో, కింద చూసారంటే సెల్ఫ్ ట్రాన్స్‌ఫర్ అని కనిపిస్తుంది. సో, ఇలా మనం మన బ్యాంక్ అకౌంట్స్‌లోకి అంటే గూగుల్ పేలో ఉన్నటువంటి అకౌంట్స్‌కి ఒక అకౌంట్‌లో నుంచి ఒక అకౌంట్‌లోకి చాలా సింపుల్‌గా మనీనైతే ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. ఇంక నెక్స్ట్ దాంట్లో మనం పేమెంట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంకా పే బిల్స్ అంటే తెలుసు కదా గైస్! ఇవన్నీ మనం బిల్స్ మొబైల్ రీచార్జెస్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, డీటీహెచ్ కానీ, క్రెడిట్ కార్డ్ బిల్స్ కానీ ఈ బిల్ పేమెంట్స్‌లో చేసుకోవచ్చు. మొబైల్ రీచార్జెస్ మనం మంత్లీ చేసుకుంటాం కదా! సో, అలా మొబైల్ రీచార్జెస్ ఇవన్నీ దీంట్లో చేసుకోవచ్చు. పే బిల్స్‌లో ఇంకా సెపరేట్‌గానే మొబైల్ రీచార్జెస్ ఆప్షన్ కూడా ఇచ్చారు. సో, ఇందులో మనం ఏ మొబైల్‌కైతే రీచార్జ్ చేయాలనుకుంటున్నామో ఆ మొబైల్ నంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేయగానే ఎంత అమౌంట్ అనేది సెలెక్ట్ చేసుకునేస్తే సరిపోతుంది. సింపుల్‌గా మొబైల్ రీచార్జెస్ కూడా చేసుకోవచ్చు. గూగుల్ పేలో మనకి ఇంకో యూజ్‌ఫుల్ ఆప్షన్ అయితే ఉంది గైస్. అదే మనం ఇందులో సిబిల్ స్కోర్‌ని కూడా చాలా ఫ్రీగా చెక్ చేసుకోవచ్చు. అందుకోసం మీరు గూగుల్ పేలోకి వచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేశారంటే కింద ఇక్కడ మేనేజ్ యువర్ మనీ ఆప్షన్స్‌లో చెక్ యువర్ సిబిల్ స్కోర్ ఫర్ ఫ్రీ ఆప్షన్ కనిపిస్తుంది కదా! ఇందులో అయితే క్లిక్ చేసేయండి గైస్. ఫస్ట్ టైమ్ చేసుకునే వారికి ఇక్కడ వాళ్ళ నేమ్, పాన్ కార్డ్ నంబర్ అయితే అడుగుతుంది గైస్. దాన్ని ఎంటర్ చేస్తే సరిపోతుంది. మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ క్రెడిట్ రిపోర్ట్ ఇది చాలా సింపుల్‌గా అయితే వచ్చేస్తుంది. సో, ఇక్కడ నేను ఆల్రెడీ లాగిన్ చేసుకున్నాను కాబట్టి నా సిబిల్ రిపోర్ట్స్ ఈ మంత్ ఏప్రిల్ 2025 అంటే లాస్ట్ మంత్ ఎంత ఉందో ఇక్కడ క్లియర్‌గా మీకి కనిపిస్తుంది. సో, ఇలా సిబిల్ స్కోర్‌ని కూడా మనం గూగుల్ పేలో ఫ్రీగా అయితే చెక్ చేసుకోవచ్చు. ఇంకా గూగుల్ పేలో మన అకౌంట్‌లో ఎంత అమౌంట్ ఉంది అంటే బ్యాలెన్స్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలంటే అది కూడా మేనేజ్ యువర్ మనీ ఆప్షన్స్‌లోనే ఉంటుంది. ఇక్కడ చూసారా చెక్ బ్యాంక్ బ్యాలెన్స్ అని కనిపిస్తుంది కదా! దీనిపైన క్లిక్ చేసి మనం ఏ బ్యాంక్ అకౌంట్‌లో అమౌంట్ ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటున్నామో ఆ అకౌంట్‌ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ అకౌంట్‌ని అయితే క్లిక్ చేశాను. ఈపే పిన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈపే పిన్ ఎంటర్ చేసి కింద బ్లూ టిక్ మార్క్ కనిపిస్తుంది కదా! దానిపైన అయితే క్లిక్ చేసేద్దాం. సో,
సో, చూసారా నా అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో ఆ అమౌంట్ అనేది ఇక్కడ మనకి డిస్‌ప్లే అవ్వడం జరుగుతుంది. అలాగే కింద ట్రాన్సాక్షన్ హిస్టరీ కూడా మనకి కనిపిస్తుంది గైస్. రీసెంట్‌గా మనం ఏవైతే పేమెంట్ చేసుంటామో ఆ డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపించడం జరుగుతుంది. ఇంకా సెపరేట్‌గా కూడా మనం మన హిస్టరీనయితే చెక్ చేసుకోవచ్చు. అంటే సమ్ మంత్స్ ఉంటాయి గదా! ఆ మంత్స్‌కి సంబంధించి ట్రాన్సాక్షన్స్ కూడా ఇందులో చెక్ చేసుకోవచ్చు. దానికోసం ట్రాన్సాక్షన్ హిస్టరీ కనిపిస్తుంది గదా! ఈ ఆప్షన్ పైన అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో, క్లిక్ చేశారంటే చూడండి, ఇంతకుముందు మనం ఏ పేమెంట్స్ అయితే చేశామో అవన్నీ ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ చూసారంటే పే స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. పేమెంట్ మెథడ్ చెక్ చేసుకోవచ్చు. అలాగే డేట్ అంటే ఏ డేట్‌లో మనం ట్రాన్సాక్షన్స్ ఏవేవి చేసామో వాటిని కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అలాగే అమౌంట్ అంటే అమౌంట్ ఎంటర్ చేసి ఈ ట్రాన్సాక్షన్ ఎంత అయిందని కూడా చూసుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ డేట్ అనుకోండి. లాస్ట్ 30 డేసా, లాస్ట్ 19 డేసా అని ఇక్కడ వస్తాయన్నమాట. నేను లాస్ట్ 30 డేస్ పైన క్లిక్ చేశానంటే లాస్ట్ 30 డేస్‌లో అప్లై ఆప్షన్ పైన క్లిక్ చేశాను. సో, లాస్ట్ 30 డేస్‌లో నేను ఏ ట్రాన్సాక్షన్స్ అయితే చేశానో ఆ ట్రాన్సాక్షన్స్ ఇక్కడ కనిపించడం జరుగుతుంది. సో, ఇంక అలాగే అమౌంట్ కూడా అంతే గైస్. అప్ టు 200 200-500 500-2000 అబోవ్ 2000 ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో మీరు 2000 అలా సెండ్ చేసి మర్చిపోయారనుకోండి. దాని ట్రాన్సాక్షన్ హిస్టరీ తీసుకోవాలంటే చాలా కష్టం. వాళ్ళ పేరు గుర్తుండదు. అలాంటప్పుడు ఇక్కడ డైరెక్ట్ ఇందులోకొచ్చేసి అమౌంట్ ఆప్షన్‌లోకొచ్చేసినామంటే ఇక్కడ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 200-500 అనుకో. దాన్ని క్లిక్ చేసి అప్లై ఆప్షన్ పైన క్లిక్ చేసామంటే ఇంతకుముందు మనం 200-500లో ఏ ట్రాన్సాక్షన్స్ అయితే చేసామో ఆ ట్రాన్సాక్షన్స్ మొత్తం ఇక్కడ మనకి కనిపించడం జరుగుతుంది గైస్. ఇలా మనం అమౌంట్ ఆప్షన్‌నయితే యూజ్ చేసుకోవచ్చనమాట. సో, ఇలా మన ట్రాన్సాక్షన్ హిస్టరీని చాలా ఈజీగా అంటే మనం ఏ డేట్‌లో ఎవరెవరికి పంపించాము, ఎంతెంత పంపించామో కూడా మనం చాలా సింపుల్‌గా అయితే చెక్ చేసుకోవచ్చు గైస్. సో, చూసారు కదా ఫ్రెండ్స్. గూగుల్ పేలో మనం మనీని ఇతరులకి ఎట్లా సెండ్ చేసాము. నాకు తెలిసి వీటి ద్వారా మనీని ఇతరులకు సెండ్ చేయడం అయితే పెద్ద కష్టమేమి కాదు. చాలా సింపుల్‌గా మనమైతే ఇతరులకి అంటే అదర్ పర్సన్స్‌కి మనీ అనేది సెండ్ చేసేయవచ్చు. ఈ గూగుల్ పేలో ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే వెంటనే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో, ఫైనల్‌గా ఇదన్నమాట వీడియో. ఈ వీడియో గనుక మీకు యూజ్‌ఫుల్ అయి నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.